ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాజీ మంత్రి కేటీఆర్పై ఫైర్ అయ్యారు. ఆస్తులు కూడబెట్టుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కళ్లుండి చూడలేకపోతున్నారని విమర్శించారు. ఏప్రిల్ తర్వాత ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రభుత్వ పథకాల అమల్లో ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు షబ్బీర్ అలీ. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. అంతకుముందు టీఎన్జీఓ డైరీని షబ్బీర్ అలీ ఆవిష్కరించారు. కేటీఆర్కు కళ్ళు ఉన్నాయా లేవా? ఆర్టీసీ బస్సులో మహిళలు కోట్ల మహిళలు తిరుగుతున్నారు. 200 యూనిట్ ఫీజు జరుగుతూనే ఉన్నది. తర్వాత 500కే గ్యాస్ సిలిండర్ కార్యక్రమం జరుగుతూనే ఉన్నాయి. 56,000 మెయిన్ యువకులకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చినాం. 12,000 టీచర్లకు వాళ్ళ ప్రమోషన్స్ ఇచ్చినాం. ఇలా మహిళలకు కోటీశ్వరాలుగా చేయాలని మీరే చూసినారు. వేల సంఖ్యలో మహిళలకు ఈ డ్వాక్రా గ్రూప్ వాళ్ళకు మళ్ళీ కేసీఆర్ అయితే డ్వాక్రా అంటేనే ఆయనకు ఒక విధంగా ఎలర్జీ ఉండే, అది మళ్ళీ ఇది కాంగ్రెస్ పార్టీది, ఇది ఇందిరమ్మ ఐకేపీ అని మళ్ళీ దానికి పునరుజ్జీవి ఇచ్చి అలా ముందుకు తీసుకుపోతున్నాం. ఇన్ని మీరు అప్పులు చేసి మీ కుటుంబం ముందుకు పోయింది, మీ కుటుంబాలకు జాబులు వచ్చినాయి, మీ కుటుంబానికి బంగ్లాలు వచ్చినాయి, ఫామ్ హౌస్లు వచ్చినాయి, కానీ గరీబోళ్ళకు రాలే. ఇప్పుడు అంతా గరీబోళ్ళకు వస్తున్నాయి. కేసీఆర్కు అది గరీబోళ్ళది కనిపించదు.